రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్వహణతో పాటు పాదచారుల భద్రతా బాధ్యత స్థానిక సంస్థలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన కాలిబాటపై నడవటం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచే వారికి అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎంఎస్ చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. తండ్రితో కలిసి ఓ బాలుడు పాఠశాలకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ఓ లారీ ఢీకొట్టడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. పాదచారుల మార్గంలో లోపాలు ఉన్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం పాదచారుల భద్రతపై ఈ తీర్పు వెలువరించింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు నష్టపరిహారం కోసం సంబంధిత విభాగాలపై న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి దిగువ కోర్టులు నిర్ణయించిన పరిహారాన్ని 11,44,000కు పెంచింది. 2 నెలలుగా పరిహారాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది.